వెల్కమ్ టు ది మీ ఆదివాసి అబ్బాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అల్లూరు సీతారామరాజు జిల్లా మామిడిమిల్లి మండలం గురమాడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ పిండి పండగ గ్రామస్తులు జరుపుకోవడం జరుగుతున్నది. ఇది ఇప్పుడు వీళ్ళు ఎగురుతున్నారు కదా, డ్యాన్స్ చేస్తున్నారు కదా, ఇది వీళ్ళు పొద్దుటి నుంచి ఉపవాసంతో ఉండి అడవికి వెళ్ళి అడవిలో పండగ చేసుకొని అక్కడ తిని దేవతలకి గ్రామానికి ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతున్నది. వాళ్ళకు పూజరమ్మలు అంటే ఇప్పుడు తీసుకొచ్చే వాళ్ళు పూజర్లు, ఇప్పుడు ఎదురుగా వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళు పూజరమ్మలు. పూజరమ్మలు ఎదురుగా వెళ్ళి స్వాగతం పలుకుతారు అనమాట. వాళ్ళంతా అక్కడ నించొని పందిరి కింద నించొని వెళ్ళండి, వాళ్ళంతా పూజలు వీళ్ళందరూ దేవతల ఊరేగింపుగా తీసుకువచ్చి ఇప్పుడు ఆ పందిరి దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. కానీ ఎంతో కోలాహలంగా డప్పు సప్పులతో పాటలు పాడుకుంటూ తీసుకొస్తారు. ఈ పండుగని గ్రామంలో చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తారు. చాలా నిష్ఠతో చేయాలి ఈ పండుగ. ఈ పండుగ చేస్తే కానీ ఈ గ్రామస్తులు పక్క విలేజ్లో కానీ పక్క ఊళ్ళో కానీ ఎక్కడైనా కానీ భోజనం తినడానికి అవుతుంది. ఈ పండుగ చేయకుండా ఇక్కడ తినడానికి అవుతుంది. చిన్న పెద్ద అందరూ దేవతలకు కోలాహలంగా డ్యాన్సులు వేసి పాటలు పాడడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ మంట వెలుగుతుంది కదండి, పైన చిన్న టీలిక లాంటిది అక్కడే దేవతలకు దింపడం జరుగుతుంది, దేవతలకు అక్కడ ఉంచడం జరుగుతుంది. దేవతలకు తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ కూర్చుంటున్నారు కదా రౌండ్గా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు దేవతలకు వాళ్ళు మొక్కడం జరుగుతుంది. అవతల వైపు పూజర్లు, ఈత వైపు పూజరమ్మలు, అలాగే వెజ్ కాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. ఆ మధ్యలో రాగి చెంబులు లాంటివి కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటంటే అవి అడవి నుంచి పవిత్రమైన జలం తీసుకొస్తారు. ఆ జలాన్ని ఇక్కడ తీసుకొచ్చి దేవతలతో పాటు తీసుకొచ్చి ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. పవిత్రమైన జలం అని ఎన్ని కుటుంబాలు ఉంటాయో అన్ని కుటుంబాల నుండి తీసుకొస్తారు. అవి అన్ని కుటుంబాల వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు ఆ జలాన్ని. ఇప్పుడు వీళ్ళ దేవతలకి వీళ్ళు కలుసుకోవడం జరుగుతుంది. ఆ టైంలో ఎవరు ఏం పాటలు పాడకూడదు, డప్పు సౌండ్ చేయకూడదు, చాలా పవిత్రంగా చేయాలి. ఇది చూస్తున్నారు కదా, అంత నిష్ఠతో వాళ్ళు దేవతలకు మొక్కడం జరుగుతుంది. పూజ అయ్యేంతవరకు ఎవరు ఎటువంటి పాటలు కానీ ఏం పాడకూడదు, డప్పు సప్పులు కూడా చేయకూడదు. ఈ గ్రామంలో ఒక 10-11 కుటుంబాలు గ్రామ పెద్దలు ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు ఈ పండగకి వచ్చినారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ జలాలు తీసుకుంటున్నారు వీళ్ళు పూజర్లు. అవి ఏం చేస్తున్నారంటే వాళ్ళ చుట్టూ పూజరమ్మలు వాళ్ళ చుట్టూ పందిరి చుట్టూ ఆ జలాన్ని ఒక వారధిగా పోయడం జరుగుతున్నది. చూసారుగా ఫ్రెండ్స్, ఆ జలాన్ని వారధిగా పోస్తున్నారు. ఇది ఎంతో నిష్ఠతో చేసే పండుగ కాబట్టి అందరు నిష్ఠతోనే ఉంటారు.
జలాన్ని వీళ్ళ చుట్టూ ఆరధిగా పోయడం జరుగుతుంది. ఇప్పుడు పూజారులు ఆ జలాన్ని వీళ్ళ చుట్టూ పోసారు కదా, పందిరి చుట్టూ వీళ్ళ చుట్టూ. ఇప్పుడు వాళ్ళ చుట్టూ పూజరమ్మలు పోస్తారు. పూజరాయల చుట్టూ అలాగే పందిరి చుట్టూ పూజరమ్మలు పోస్తారు చూడండి. ఇది వారధి అంటారు. పవిత్రమైన జలాన్ని ఇలా వారధి రూపంగా దేవతలు ఈ వారధి ఉంటే, ఈ వారధి పోస్తే ఇప్పుడు దేవతలన్నీ ఆ పందిరి కింద కొలువై ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళవు అని ఒక నమ్మకం. ఆ వారధి పోస్తే చూసారుగా వారధి పోస్తున్నారు. ఈ జలం ఎంతో పవిత్రమైనది. ప్రతి పూజారి కుటుంబం నుంచి జలాన్ని తీసుకోవడం జరుగుతుంది అడవి నుండి. పూజారమ్మలు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పూజారి ఇంటి నుంచి తీసుకొస్తారు. పూజలు అయితే అడవి నుంచి తీసుకొస్తారు ఆ జలాన్ని. చాలా పవిత్రమైన జలం అండి అది. దేవతల కాళ్ళు కడిగి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదండి. ఇప్పుడు వీళ్ళ నమ్మకం ఏంటంటే, ఇప్పుడు పూజలలో ఉన్నారు కాబట్టి వీళ్ళలోనే